అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజాం కాలం నాటి చెరువు దాదాపు 618 ఎకరాల చెరువు ఉండే, కానీ మిగిలింది 37 ఎకరాలు మాత్రమే. హైదరాబాద్ లేక్ సిటీగా పేరున్నటువంటి హైదరాబాద్లో చెరువులన్నీ కనుమరుగవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది చెరువుల పరిరక్షణే ధ్యేయంగా. కానీ ఇప్పటికీ అనేక చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజాగూడ లేక్ వద్ద ఉన్నాం. పెద్ద చెరువు, దీనికి భగీరథమ్మ అనే చెరువు అనే పేరు కూడా ఉంది. ఈ చెరువుని కబ్జాదారులు కబ్జా చేసేందుకు అనేక యత్నాలు చేస్తున్నారు. సుమారు నిజాం కాలంలోనే ఒక మంచినీటి వనరుగా 2 గుట్టల మధ్య అతి సుందరంగా ఉన్నటువంటి ఈ చెరువు ఇప్పుడు కబ్జాదారులకు అడ్డాగా మారింది. అనేక నిర్మాణ సంస్థలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ట్ సిటీగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉండడంతో కోట్లాది రూపాయలను విలువైనటువంటి ఈ చెరువు భూములను కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ కాజాగూడ చెరువు తాజాగా చర్చనీయాంశంగా మారింది. సంధ్యా కన్స్ట్రక్షన్స్ వారు ఈ చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా హైడ్రా బృందాలు ఇక్కడ గుర్తించాయి. దానికి సంబంధించినటువంటి వాహనాలు సంధ్యా కన్స్ట్రక్షన్స్ ఎండి అయినటువంటి శ్రీధర్ రావు పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కానీ ఈ కాజాగూడ చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలు అనేకం జరుగుతున్నాయని చెప్పి అధికారులు గుర్తించారు. అనేక ఆక్రమణలపైన కూడా ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. కానీ కబ్జాదారులు మాత్రం ఇది సుందరమైనటువంటి ఈ చెరువులను కాజేసేందుకు కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో అతి సుందరంగా పక్షులు కిలకిలల మధ్య పచ్చని వాతావరణంలో 2 గుట్టలకు ఆనుకొని ఉన్నటువంటి ఈ చెరువుని నిజాం 7వ రాజు నిర్మించినట్లుగా కూడా తెలుస్తోంది. అధికారులు కూడా ఈ చెరువు పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టారు. మనం చూడొచ్చు ఒక మంచి సరస్సుగా మంచినీటి సరస్సుగా కొన్ని అంటే ఆనాటి కాలంలోనే ఎకరాలకు వ్యవసాయ భూములకు కూడా నీరుని అందించినటువంటి చెరువు, అత్యంత అద్భుతంగా ప్రకృతి సుందరంగా ఉన్న చెరువు కాజాగూడ లేక్, భగీరథమ్మ లేక్. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపైన కూడా ఆరా తీశారు. ఈ భగీరథమ్మ పెద్ద చెరువు కాజాగూడ చెరువు పైన కూడా చెరువుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. భారీ నిర్మాణ సంస్థలు మనం చూడొచ్చు. ఈ చెరువు అనేది హెచ్ఎండిఏ లేక్స్ ప్రకారం 38 ఎకరాలు ఉండాలి. కానీ ఇక్కడ చెరువు మిగిలింది మాత్రం వాటర్ బాడీ మనం చూస్తే దాదాపు 5-6 ఎకరాలకే పరిమితం అయిపోయింది. మరి ఈ చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని భారీ నిర్మాణ సంస్థలు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చుట్టూ చూస్తే భారీ నిర్మాణ సంస్థలటువంటి నిర్మాణాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. మరి హైడ్రా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరింత దీనికి సంబంధించినటువంటి కబ్జాలు ఎన్ని జరిగాయి అనేది, ఈ చెరువుకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లో ఎన్ని అక్రమ నిర్మాణాలు వెలిసాయి పూర్తిగా మనం చూడొచ్చు. విజువల్స్లో పూర్తిగా మట్టిని పోసి దాన్ని పూర్తిగా అంటే చదును చేసేసి దీన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే అనేక ఎకరాలకు సంబంధించినటువంటి ఈ చెరువుకు సంబంధించిన భూమి అనేది కబ్జా అయినట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి హైడ్రా దృష్టి పెట్టి ఈ చెరువుకు సంబంధించి ప్రకృతి సుందరంగా ఉండే చెరువుని కాపాడాల్సిన బాధ్యత హైడ్రా పైన ఉంది. మరి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నటువంటి కబ్జాల వ్యవహారం పైన అనేక సార్లు ఫిర్యాదు చేశారు. తాజాగా హైడ్రా దీనిపైన దృష్టి పెట్టింది. కాజాగూడ భగీరథమ్మ చెరువు ఉన్నటువంటి దీంట్లో మట్టి పోస్తున్న సంధ్యా కన్స్ట్రక్షన్స్ ఎండి పైన రాయదుర్గం పోలీసులకు కూడా స్థానిక అధికారులు ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టి పోయకుండా హైడ్రా కఠినమైనటువంటి చర్యలు తీసుకోనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి తాజాగా సంధ్యా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మట్టి పోస్తుండగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దానికి సంబంధించిన వాహనాలను కూడా సీజ్ చేసి పోలీసులకు అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ కేసులో ప్రధానంగా సంధ్యా కన్స్ట్రక్షన్స్ వారు ఎంత భూమి కబ్జా చేశారు అనే విషయాలను కూడా హైడ్రా దృష్టి సారించింది. మరికొన్ని రోజుల్లో హైడ్రా దీనికి సంబంధించినటువంటి సుందరీకరణ చేపడుతున్న నేపథ్యంలో కాజాగూడ పైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు
కాజాగూడ చెరువు, భగీరథమ్మ చెరువు పైన హైడ్రా ఫోకస్ పెట్టింది. అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నా వాటిని పూర్తిగా తొలగిస్తాం, చెరువుని కబ్జా చేస్తే ఊరుకామని చెప్పి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. కమర్షియల్ అంటే కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తూ చెరువుకు సంబంధించినటువంటి భూమిని కాజేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. మరి మనం ముందుకెళ్ళి చూద్దాం. తాజాగా సంధ్యా కన్స్ట్రక్షన్స్ పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు సంధ్యా కన్స్ట్రక్షన్స్ ఎంత భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఇప్పటికే ఈ కాజాగూడ చెరువుకు సంబంధించినటువంటి చెరువు పక్కనే ఆనుకొని ఉన్నదంటే అనేక మంది ఇక్కడ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. స్థానిక అధికారులు ఇప్పటికే వీరిపైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి గేటును కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి. ఇక్కడ ప్రహరీ గోడ నిర్మించి ముందుగా మట్టి పోసి దాన్ని పూర్తిగా లెవెల్ చేసిన అనంతరం ఇట్లా పారి గోడ నిర్మించి చుట్టూ ఒక గోడను నిర్మించి బేస్మెంట్ లేపి గేట్లు పెట్టి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఒక టెంపరీ షెడ్స్ కూడా వేసి కబ్జాలకు ప్రయత్నం చేస్తున్నారు. చెరువుని పూర్తిగా కబ్జా చేసేందుకు పెద్ద ఎత్తున ఈ కబ్జాదారులు చిన్న చిన్న షెడ్స్ వేసి కొంతమంది నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి కూల్చివేసేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్. ఇప్పటికే రేకుల షెడ్స్ ఏదైతే టెంపరీ రేకుల షెడ్స్ ఉన్నాయో వాటిని కూడా అధికారులు అంటే స్థానిక రెవెన్యూ అధికారులు హైడ్రా ఆదేశాల మేరకు ఈ చెరువు ఎంతవరకు కబ్జా గురైంది, ఎన్ని అక్రమ షెడ్స్ కానీ అక్రమంగా కబ్జా చేసేందుకు ఎవరైతే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారో వాటిని కూడా అధికారులు తొలగించారు. అయితే తాజాగా హైడ్రా మాత్రం సంధ్యా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎవరైతే కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో దాదాపు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ మట్టి పోసి దాన్ని పూర్తిగా చదును చేసేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. మనం చూడవచ్చు విజువల్స్లో ఈ చెరువుకు సంబంధించినటువంటి భూమిలోనే పూర్తిగా టిప్పర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి ఈ చెరువు భూమిని పూర్తిగా లెవెల్ చేసేందుకు ఇక్కడ సంధ్యా కన్స్ట్రక్షన్స్ భారీ నిర్మాణ సంస్థ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయినట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. ఈ భగీరథమ్మ చెరువు, ఇదే కాజాగూడ చెరువు, నిజాం కాలం నాటి ఈ చెరువుని కబ్జాదారులు పూర్తిగా కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అప్రమత్తమైంది. హైడ్రా అధికారుల బృందం దీనికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే హైడ్రా స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేసింది. పూర్తిగా ఎవరైతే టిప్పర్ల ద్వారా మట్టి పోస్తూ ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ నిర్మాణ సంస్థల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అయితే తాజాగా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శ్రీధర్ రావుతో పాటుగా ఈ కబ్జాకి కారణమైనటువంటి వెంకటేశ్వరరావు, సుంకర వీర వెంకట సత్యనారాయణ మూర్తి, మణికంఠలపైన రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ కాజాగూడ చెరువుకు సంబంధించినటువంటి కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా అనేక నిర్మాణ సంస్థలు ఈ చెరువుని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశాయి. తాత్కాలిక షెడ్లు వేసుకొని కొంతమంది స్థానికులు కూడా ఈ చెరువుకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారు అధికారులు. మరి గతంలో ఉన్నటువంటి అధికారులు మాత్రం దీనిపైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లుగా తెలుస్తుంది. తాజాగా హైడ్రా చెరువుల పరిరక్షణ కోసం కబ్జాలు చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ స్థానిక అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. భారీ నిర్మాణ సంస్థలు ఎవరైనా చెరువులను కబ్జా చేస్తే ఊరుకోమని చెప్తున్నారు. కానీ ఈ కాజాగూడ చెరువుని మాత్రం కాపాడాల్సిందే. కబ్జా గురవుతున్నటువంటి ఈ కాజాగూడ చెరువు పైన హైడ్రా ఫోకస్ పెట్టాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి అత్యంత ప్రకృతి సుందరమైనటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన కాజాగూడ భగీరథమ్మ చెరువుని హైడ్రా ఏ విధంగా సుందరీకరిస్తుంది, దీనికి సంబంధించినటువంటి కబ్జాలు చేస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.